పంది కాళ్ళు తినేటోళ్ళు తినండవు. ఆ సిగ్గు దాపినోడు పంది కాళ్ళు ఎట్లా లేపుతున్నాడు చూడాడు. ఫోటోస్ దిగుతున్నారా? కింద పడితే చచ్చిపోతుంది పిల్ల. లొకేషన్ ఎట్లా ఉంది? లొకేషన్ బాగుంది కానీ నేను వచ్చిన జనాలు మంచిగా థర్మల్ బాత్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చి కొంచెం లంచ్ చేసుకొని మళ్ళా 2 ప్లేసెస్ ఉన్నాయి గైస్. అవి 2 కవర్ చేయాలి ఈరోజు గైస్. ఇప్పుడు ఏంటంటే థర్మల్ బాత్ నుంచి అయితే బయటికి వచ్చేసినాం, ఇంటికి వెళ్ళి లంచ్ కూడా చేసుకున్నాం. ఇది 4th టైం మళ్ళీ ప్లేస్ వచ్చుడు. రుబ్బిన పిండినే రకరకాలుగా రుబ్బుతున్నట్టు ఇప్పుడు 10 సార్లు వస్తున్నాం. క్రూజ్ టికెట్స్ ఎంత ఉంటాయి ఏందనేది తెలుసుకొని ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి గైస్, అవి కవర్ చేస్తాం, అవి కూడా చూపిస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి బుడాపెస్ట్ పార్లమెంట్ పక్కన ఉన్నాం. మీకు చూస్తున్నట్టు ఇది ఒక పర్యాటక కేంద్రంగా మీరు పరిగణిస్తున్నప్పుడు చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి మన ఇక్కడ ఇట్లా మొత్తం చూస్తున్నారు. ఇదంతా మాకే కాదు, చూస్తున్న వాళ్ళకి చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడ. ఈ క్రూజ్ పంచాయతీ తెలిసేటట్లేదు గైస్. అంటే క్రూజ్ రేట్లు తెలుసుకొని సాయంత్రం మళ్ళీ రావాలి. వెళ్ళబోతున్నాము క్రూజ్. కాళ్ళు వస్తున్నాయి, ముసలోని అయిపోయినా. ఇదేం రాసిందంటే గైస్ చూడండి, టు ద మెమరీ ఆఫ్ విక్టమ్స్ షాట్ ఇన్ టు ద డెనోబీ. ఏంటంటే అప్పట్లోనా గైస్ మీరు ఇది చూసుకుంటే రియల్ చెప్పులు అనుకుంటారు కానీ ఇవి రియల్ చెప్పులు కావు. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసారు. ఇక్కడ ఏంటంటే జివిష్ పీపుల్ని ఇక్కడ నించోబెట్టి డైరెక్ట్గా హంగేరియన్ గవర్నమెంట్ వాళ్ళు కాల్ చేస్తుండే. వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళ బాడీ బయట పడుతుండే, బాడీ పట్టుకోతుండే, షూస్ ఉండిపోతుండే. అప్పుడు షూస్ తీపిచ్చి కాల్స్తుండే గైస్. ఎందుకంటే అప్పుడు షూస్ తీసుకుంటామని షూస్కి చాలా వాల్యూ ఉండే అంట అప్పుడు. మరి దీంట్లో సాక్షులు ఏం చేసారు? దీంట్లో సాక్షి ఏం చేస్తారు? దీంట్లో సాక్షులు ఏం చేసారు? సాక్షులు వాసన వస్తాయని నీళ్ళలో తీసిరేమో. చిన్న పొరగాలను కూడా ఎట్లా చంపిర్రా పాపము. చిన్న పొరగాలు. We stand here? Like, can we stand here? Yeah, that's a terrace. We have 2 terraces on the sides, one in the back, one in the front. Okay. Because we are planning a small cake cutting. Cake cutting. Ah, really? Yeah. Right. Is it allowed? I guess I have to ask. It's just a small cake cutting, that's it. Okay. Yeah. But we have live music and the folklore show as well on No, board. We don't need that one. When the folklore dance comes with one of the dinner options, but the music is everywhere. Okay. But how much does But it cost? inside, if you're outside then. Oh, I show you. రైస్ మనం ఫిషర్మెన్స్ బాస్టియన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వెనకాల కనిపిస్తుంది కదా అదే. మా వాళ్ళేమో గార్డెన్ ఇచ్చారు. మనం గాడ రీల్ తీయచ్చు అన్న, గాడ తీయచ్చు. లెట్స్ గో. సూపర్ ఉంది అసలు ఇది ప్లేస్. సెట్ అయింది. ఇంకలు కూడా తోపు అనిపిస్తుంది. మన వాళ్ళు అది ఫోటోషూట్ నడుస్తుంది గైస్. బాలేదా? మంచిగా ఉంది. సరే చర్చ్ ముందర దిగుదాం. ఇట్లాంటివి హాలీలు దిగొచ్చు కదా, ఇద్దరు దిగి వెనక ఏం రాకుండా. గాడ మంచిగా వస్తుంది అన్న నిజంగా గా ఏరియాలో.
గైస్ మనం So actually right now this is the live guided tour. So the guys just take away from here, just went away. So if you want, you can rent. We have free shops in the downtown area, and after that you can pick it up, but you have to leave it over there. Okay. సో మిత్రులారా, ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నది మెథియస్ చర్చ్ అంట. సో ఇది 13th సెంచరీలో కట్టిరు గైస్. ఆల్మోస్ట్ 700 years ఓల్డ్ అనమాట. దీన్ని గోతిక్ స్టైల్లో మళ్ళా దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసిర్రు. 13th సెంచరీలో కట్టిరుగా. మనం ఎన్ని సెంచరీలో ఉన్నాం? మనము 21st సెంచరీలో ఉన్నాం. 13th సెంచరీలో కట్టిరు, మళ్ళీ 19th సెంచరీలో చేంజ్ చేసిర్రు అన్న. రీల్ ఎక్కడ చేద్దాము? దాని ముందర చేద్దాం. ఇక్కడ దాకా దిగిన దగ్గర మీరు డాన్స్ చేయొచ్చు అన్న. కాదు, దాని దగ్గర. సో అప్పట్లో రాజులు దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఈ ప్లేస్ కి. సారీ చెప్పండి ఏంది ఇప్పటికి ఇవి కనిపిస్తున్నాయి చూసినావా? ఇదంతా సన్ రైజ్ పాయింట్స్. సో వీడికి వస్తే నీకు నార్మల్ గా సన్ రైజ్ కనిపిస్తుంది. అవతల పక్కల రావా? పక్క అవతల పక్క ఇటు సైడ్, దీని బ్యాక్ సైడ్ పోతే సన్సెట్, కానీ అవుట్ సైడ్ అటు సైడ్ పోవడానికి లేదు మనకి. అంటే వీళ్ళకి మొత్తం ఫోకస్ కొడుతుంది అన్నమాట. ఫోకస్ ఉంటుంది. బాగా ఫోటోలు. ఎగ్జాక్ట్లీ, ట్రై చేద్దాం. గాయస్ ఇక్కడ వీళ్ళ కాస్ట్యూమ్ చూడండి, డిఫరెంట్గా వేసుకొని ఫొటోస్ దిగుతున్నారా. కింద పడితే చచ్చిపోతుంది పిల్ల. ఏమో కింద పడితే చచ్చిపోతుంది. ఇక్కడ తీయాల్సింది. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది. మీదికి వెళ్ళొచ్చు అన్న. దాని మీదికి వెళ్దామా? మీరు మనకు చరిత్రక కట్టడాల గురించి మనకి ఏం తెలియదు కదా ప్రీతి. నా మీద మాట్లాడుకోవచ్చు కదా నువ్వు మరి. లొకేషన్ ఎట్లా ఉంది? లొకేషన్ బాగుంది కానీ నేను వచ్చిన జనాలు మంచిగా లేదు. వావ్, నైస్ ఆన్సర్. ఇప్పుడు అన్నది ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా చేద్దామని అనుకుంటాను నేను. సృజన అన్నది నాకు అదే అనిపిస్తుంది. కథలు తక్కువ లేవు, నువ్వు ఏడిపోయినా నీ పిల్ల అసలు చర్చిలో ఫాదర్ ఉంటాడు కానీ మదర్ ఉండదు. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అది మదర్ నాట్ అలవాడు. ఫాదర్ మదర్ లొల్లి పెట్టుకురు ఇద్దరు అప్పట్లో పురాణ పుల్ జమానా. ఇది రా వ్యూ పాయింట్ అంటే. వ్యూ పాయింటా? వావ్, చూడండి అందమైన ప్రదేశం. ఇదే వింత ప్రపంచం. అందమైన ప్రదేశం. ఫోటో దించుతున్నా. వీళ్ళు ఇప్పుడే ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు అన్నది. వ్యూ పాయింట్ ఉంది పైన. వీళ్ళు బట్టలు గమ్మతున్నాయి అన్న. లెట్ అవ్వదాంపా. వీళ్ళు మనతో ఫోటో దిగుతారు, అడుగుదాం. ప్రీతి సుష్మకి ఇట్లాంటి డ్రెస్లు ఇప్పిద్దాం. ఎందుకు ఆ డ్రెస్ కున్న అందం పోతుంది. ఎంత ఘోరం, ఎంత ఘోరం. మెల్లిగా నువ్వు కొంచెం అది సగం సగం చూపించుడు తాళం వేసుకుంటా. మనం మెథియస్ చర్చ్ నుంచి డైరెక్ట్గా మార్కెట్కి పోతున్నాం. హంగేరీలో ఈ మార్కెట్ చాలా ఫేమస్ అన్నమాట. కొద్దిగా కూరగాయలు తక్కువ పడుతున్నాయి. కూరగాయలనే కాదు, అక్కడ అన్ని కల్చరల్ థింగ్స్ అన్ని దొరుకుతాయి హంగేరీ రిలేటెడ్. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అక్కడ. మెయిన్ హంగేరియన్ ఫుడ్ అది చెప్తుండేనండి మాస్టర్. దట్స్ ద బ్యూటీ. దట్స్ ద బ్యూటీ. దట్స్ మేక్ సెన్స్. మేక్ సెన్స్ అంటాడు. మార్కెట్ పోయి అక్కడ తింటే అది మేక్ సెన్స్. అదే వెళ్తే బస్సులో వెళ్దామని చెప్పు, లేకుంటే ట్రామ్ అని చెప్పు. రుబ్బిన పిండినే రకరకాలుగా రుబ్బుతున్నావు. ఇదే మార్కెట్, ఇండోర్ మార్కెట్ ఇదంతా.
పచ్చి మాంసము, పంది మాంసము, కోతి మాంసం అన్నీ దొరుకుతాయి గైస్ ఇక్కడ. పాడైపోయిన దగ్గర పెట్టినట్టున్నారు. కేక్ సీడ్లు ఉన్నాయి మనకి, మంచి కేక్ తీసుకున్నాం. ఇక్కడ కూడా దొరికేటట్టున్నాయి అన్న కేక్స్. యో పంది కాళ్ళు గైస్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పంది కాళ్ళు ఉన్నాయి. ఇవి పంది కాళ్ళే. పంది కాళ్ళు తినేటోళ్ళు తినండి. అవు ఆ సిగ్గు దాపినోడు పంది కాళ్ళు ఎట్లా లేపుతున్నాడు చూడాడు. సో మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ స్పెషల్ స్వీట్ని ట్రై చేద్దామని అనుకుంటాం. అది ఎట్లున్నది, కుక్క దొడ్డికి పోసినట్టు ఉన్నది. అమ్మ ఇంత పెద్ద లైన్ ఉంది ఏంది? పెద్దగా ఉంది అంటే అందరు టికెట్స్ కొనుక్కుర్రా ఇక్కడ? Okay, Pastor, a group of 5 people. Yes. Thank you so much. Thank you. సో గైస్ క్రూజ్కి పోతున్నాం. మన పడవ ఏడున్నదో మాకు తెలియదు. ఇంకా తిట్టుకుంటారు అన్న మమ్మల్ని, తిట్టుకుంటారు. లోపలికి వెళ్ళి అడుగుదాం. యాక్చువల్గా ఆలం కాదు అడగాల్సింది లోపల. మా ఫోన్ పడుతుంది, ఇంకేం లేదు. అమ్మా మన క్రూజ్ గైస్. అవేనుందా? ఓ క్రేజ్ ఉందా ఇది? సూపర్ ఉందా అన్న అసలు. కమాన్ రే రండిరా. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. రైట్ అన్న. దగ్గర దగ్గర. Yeah, just a minute. Yeah. మనం Thank you so much. Thank you so much. Thank you so much. అక్కడ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ బాగుంది, గ్రీన్ కలర్. ఏమన్నా ఉందా అన్న అసలు? క్రేజీ ఉందా అసలు? సో వాస్తవానికి గైస్ మన కెమెరామ్యాన్ రాంబాబు అంతే, అది కెమెరామ్యాన్ రాంబాబు. మనం డాన్సర్లు ఉన్నారు, డాన్సర్ శరత్, డాన్సర్ పల్లవి ప్రశాంతి అందరు ఉన్నారు, బంజారా హిల్స్ ప్రశాంత్ వీళ్ళందరూ ఉన్నారు. హంగేరి చైన్ బ్రిడ్జ్ దగ్గర మన వాళ్ళు డాన్స్ చేయబోతున్నారు గైస్. ప్రీతి ఏం డాన్స్ చేస్తుందో గైస్
మీరు చూసుకోండి గైస్, మన ఇద్దరం హవలగాలం రా. ఫోన్ ఎర్ర పుష్పం ఇచ్చి నన్ను చేసిరు. ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క.